హాయ్, నేను మేఘన. నేను కన్నడ ఫిల్మ్ యాక్ట్రెస్ని బెంగళూరు నుంచి. మనం మాట్లాడుతున్నాం ఆరోగ్యం ఇంకా లైఫ్ స్టైల్ ఇష్యూస్ గురించి. దానిలోనూ స్త్రీలను ఎక్కువగా ఎఫెక్ట్ చేసే కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. దీనిలోనూ పురుషుల్ని స్త్రీల్ని కూడా ఎఫెక్ట్ చేసిన స్త్రీల్లో చాలా కామన్ గా ఉండే హైపోథైరాయిడిజం గురించి మాట్లాడదాం. దీన్ని గురించి చెప్పటానికి మరియు దీన్ని సంబంధించిన డయట్ మరియు లైఫ్ స్టైల్ గురించి చెప్పటానికి మనతో ఉన్నారు గౌరీ. గౌరీ 20 ఏళ్లకి పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న హోలిస్టిక్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. అయితే గౌరీ, మాకు దీని గురించి చెప్పండి. మీరు చెప్పినట్లు చాలా వరకు స్త్రీలకు స్పెషల్గా రీప్రొడక్టివ్ ఏజ్లో ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ ఇది ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల మాత్రమే కాదు, ఇది ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ లెవెల్, నిద్ర, టాయిలెట్ అలవాట్ల నుంచి కూడా రావచ్చు. సో మనం ఆహార అలవాట్లతో పాటు దీన్ని కూడా చూడాలి. హైపోథైరాయిడిజంకి వస్తే చాలా వరకు స్త్రీలు అంటారు దీనివల్ల వెయిట్ పెరిగిందని, అది ఇప్పుడు తగ్గట్లేదని. అది నిజం కాదు. వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్లో ఉంటే ఇందులో వెయిట్ లాస్ అవ్వకపోవటం అనేది జరగదు. ఓకే, మంచి ఫిజికల్ యాక్టివిటీ మరియు ఆరోగ్యమైన ఆహారం వాళ్ళని హెల్దీగా ఫిట్గా ఉంచుతుంది. రెండవది ఏమిటంటే ఎక్కువ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, క్యారెట్, చిన్న అరటిపళ్ళు, ఇంకా చాలా కూరగాయలు, పళ్ళు నేను చెప్పిన వాటితో కలిపి తింటే చాలా సహాయపడుతుంది. దీనితో కలిపి సమతోలన ఆహారం తింటే సహాయపడుతుంది. మరియు క్రూసిఫెరస్ కూరగాయలు లాంటి క్యాబేజ్, కాలీఫ్లవర్, టర్నిప్స్, ముల్లంగి ఇవన్నీ హైపోథైరాయిడిజం కలిగించే అయోడిన్ అబ్జార్ప్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది. పీనట్స్ మరియు సోయాబీన్స్ ఇవన్నీ కూడా. అయితే చాలా పేషెంట్స్ దీన్ని తినటం ఆపేస్తారు. నా సలహా ఏమిటంటే వీటిని తినటం ఆపకండి, ఎందుకంటే వీటిలో బాడీకి అవసరమైన పౌష్టికాంశాలు ఉన్నాయి. మీరు ఏమి చేయవచ్చు అంటే వీటిని పచ్చిగా తీసుకోవద్దు, అంతే. నేను చెప్పినట్లు క్రూసిఫెరస్ కూరగాయలు, వేరుశెనక్కాయలు మరియు సోయా వీటిని ఉడకపెట్టి లేదా వేయించి తీసుకోండి. ఇలా తింటే మీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ కాదు. పచ్చిగా మాత్రమే తీసుకుంటే అయోడిన్ అబ్జార్ప్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది, లేకపోతే చేయదు. ఓకే, మంచి సమతోలన ఆహారం, మంచి ఫిజికల్ యాక్టివిటీ, సమయానికి నిద్ర, తక్కువ స్ట్రెస్ మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అప్పుడు నార్మల్గా ఉండొచ్చు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. మనం ఇంతసేపు చాలా మందిని ఎఫెక్ట్ చేసే బాధకరమైన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇందులో మీతో మాట్లాడి ఇంత సులభమైన పరిహారాలు ఉన్నాయని తెలుసుకున్నాం. చాలా సులభంగా మన లైఫ్ స్టైల్లో దీన్ని పాటించవచ్చు అని తెలుసుకున్నాం. మీ టైంకి, ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్ యూ. మరియు ఎండిల్కి థ్యాంక్ యూ. ఇలాంటి మంచి వీడియోస్ని పెట్టినందుకు, అడగలేని ప్రశ్నలకి సమాధానం ఇచ్చి చాలా సహాయం పడినందుకు. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మిగతా వీడియోస్ని వేరే విషయాల మీద చూస్తారు అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.